బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధార్ తెరకెక్కించిన దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సంచలనం అనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ మొదటి భాగం ఏకంగా 1400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో సెకండ్ పార్ట్ పై ఎక్కడా లేని హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే తక్కువ గ్యాప్ లోనే పార్ట్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేశాడు ఆదిత్యధార్. ఇక ఈ సినిమా అంచనాలకు మించిన టాక్ సొంతం చేసుకుంది. 2 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ము దులిపేస్తోంది. దీంతో ఆదిత్యధార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. నిజానికి దురంధర్ 3 వస్తుందనే టాక్ నడిచింది. కానీ ఆదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ అశ్వత్థామను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దురంధర్ కి ముందే ఈ సినిమా చేయాల్సి ఉండగా భారీ బడ్జెట్ తో పాటు ఇతర కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు దురంధర్ సంచలన విజయంతో అశ్వత్థామ మొదలు పెట్టబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చేసి దాదాపు 800 కోట్లకు పైగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది 1000 కోట్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే దురంధర్ సినిమా బడ్జెట్ తో పోలిస్తే అశ్వత్థామ బడ్జెట్ 2-3 రేట్లు ఎక్కువనే చెప్పాలి. దురంధర్ 2 భాగాలకు కలిపి 250 నుంచి 400 కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్. ఇంత తక్కువ బడ్జెట్ లోనే ఈ రేంజ్ సినిమా తీస్తే ఇక అశ్వత్థామ బడ్జెట్ కు ఏ రేంజ్ సినిమా తీస్తాడనే చర్చ జరుగుతోంది. మరి ఆదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.